పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో నెంబర్ 1 యంగ్ లీడర్ గా అవార్డు, మంచి సంస్థ ద్వారా అవార్డు పొందిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు చేయడం అనేది కాదు. ఆయన ఏం అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు, ఒక్కసారి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. సామాన్యుడైనా సరే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి మన కేంద్ర మంత్రి వాళ్ళకి కలడం చాలా ఈజీ. ప్రతి ఒక్కరికి ప్రేమతో, ఆప్యాయతో పలకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఈవెన్ మన బాగువాడ బ్రిడ్జి దగ్గర నుంచి, మన వంశధార ప్రాజెక్టు దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి డెవలప్మెంట్ వెనుక కూడా ఆయన ఆస్తం లేకపోతే ఈ రోజు కాదు. ఈ రోజు హైవే కూడా తీసుకోండి ఒకసారి. ఈ హైవే నర్సనపేటలో మోహన్ వరకు హైవే తీసుకోండి, ఆయన పెట్టి చేసింది హైవే. ఇదే కాదు, మెయిన్ రోడ్స్ ఏవైనా 6 రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు కింజరాపు ఎర్రమనాయుడు గారు 4 రోడ్ల హైవే రూపకల్పనకి ఆయన ప్రధాన పాత్ర పోషిస్తే, తర్వాత వచ్చిన మన నాయకుడు, ఇప్పుడు ప్రజెంట్ మన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు 6 లైన్కి గల కారణం ఆయనే. రైల్వే స్టేషన్ తీసుకున్న ఆమదాలవలస రైల్వే స్టేషన్ కానీ, లేదు మన పాతపట్నం రైల్వే స్టేషన్ కానీ, ఇవన్నిటి గల కారణం ఆయనే. ట్రైన్ లేని సమయంలో, అప్పుడు రాజుగారు పెట్టిన ట్రైన్ లేని సమయంలో ఎర్రమనాయుడు గారి దయ వల్ల ఈ రోజు ఆ ట్రైన్ మళ్ళీ రన్ అయింది. ఆయన తర్వాత ఈయన వచ్చిన తర్వాత, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోజు ట్రైన్ పెట్టి ఈ రోజు మనకి అన్ని స్టాపులు అన్ని వచ్చినవి అన్ని కూడా జరగడానికి కారణం, ఇన్ని ట్రైన్స్ కూడా రన్ అవడానికి కారణము మన ఎంపీ రామ్మోహన్ గారు. మళ్ళీ డబుల్ రోడ్స్ కూడా క్లారిటీ అవుతుంది. అవన్నీ ఒక్క విషయం చెప్తాం, మీరు అందరికి ప్రజలందరికీ తెలియాలా. ముందు బాధపడ్డ నియోజకవర్గ ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ తెలియాలి. ఒకటే ఏం తెలియాలంటే, వాళ్ళు చేస్తుంది అసత్య ఆరోపణలు. ఈ రోజు అమ్మవారి గుడి దగ్గర తీసుకుందాం, కింద 2 కాణాలు కావాలంటే ఆయన ఎంత పోరాడి, ఎంత ప్రయత్నం చేసి ఆ 2 కాణాల కోసమేమో 2 కాణాలు కావాలి, అమ్మవారి గుడి తాలుగా ఇది పోతుంది, సైడ్ వాల్ వస్తే ఇబ్బంది పడుతుంది అని చెప్తే ఆయన నిజం చెప్పాలంటే 2 ఇయర్స్ దానికోసం చేసి ఈ రోజు ఆ 2 కాణాలని ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ ఈ రోజు దాన్ని పెట్టేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. అవన్నీ ఎందుకు? సీది మా ఊరికి స్టేడియం ఏంటి, సీది కూడా స్టేడియం ఇచ్చిన మహానుభావుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి నాయకుడి కోసం విమర్శలు. ఆయన నిజంగా చెప్పాలని అంటే ప్రపంచ దేశాలే కాదు, భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టల్ని భారతదేశం నలుమూలలో వినిపిస్తున్నారని అంటే అది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే. ఆయన తన గౌరవాన్ని చూసి మనం అందరం ఆనందపడాలి. కానీ ఈసితోటి, మీరు బాధతోటి ఏదో మీ మనసులోనేది బయటికి అక్కడం ఏంటి? వాస్తవాలు తీసుకోండి. మీరు 2014, మేము 2014, 2019 మధ్యలో ఇదే ప్రాజెక్టు కోసం 1177 కోట్లు ఇస్తే, మీరేమో 2019, 2024 మధ్యలో సుమారుగా మీరు 400 కోట్లు ఇచ్చారు. దానికి దీనికి వ్యత్యాసం తీసుకోండి. కనీసం మీరు 2019, 2024 పాలన బట్టి కూడా మీరు వేయలేదు. వంశధార ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది? మేము 2014, 2019 మధ్యలో 92% కంప్లీట్ చేసి వంశధార ప్రాజెక్టు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే, మీరు ఏం ప్రాజెక్టు చేశారు, ఏం చేశారు ఒకసారి మీరు చెప్పండి. ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతున్నారు, నేరేడ్ బ్యారేజ్ గురించి మీకు మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు ఆయన పడుతున్న తపన? ఆయన మొన్న ఎర్రమనాయుడు గారి జయంతి రోజు, బర్త్డే జయంతి రోజేమో ఆయన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. నేరేడ్ బ్యారేజ్ ఇష్యూ పొలికి వస్తుంది, అతి తక్కువ టైంలో నేరేడ్ బ్యారేజ్ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది, మనందరూ కూడా వంశధార ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, అతి తక్కువ టైంలో జాతికి ఇక్కడ ఉన్న ప్రజలకు అంకితం చేస్తామని నేను ప్రెస్ మీట్ ఇస్తే, మీరు దాన్ని కాపీ కొట్టేసి, అంటే మీకు అలవాటే క్రెడిట్ స్టోరీ, మీకు అలవాటే. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ స్టోరీ అవసరము. మీరు ఎవరైనా చేసిన దాన్ని మీ పేరు రాసుకోవడం అలవాటు. మీరేమో మీ బురదనేమో ఎదుటి వాళ్ళని వేయడం అలవాటు. మీరు మారరా? ఈ రోజు నేరేడ్ బ్యారేజ్ ఆయన చేస్తామని చెప్పి ఆయన ఎట్టి పరిస్థితులు అతి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు. ఆయన ఎట్టి పరిస్థితులు చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. గత మీరు 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రాజెక్టు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇండస్ట్రీస్ విషయంలో కానీ, ఏ విధంగా కొన్ని గాలి పెట్టారు. ఇప్పుడు చూడండి, ఏ ఊరు వెళ్ళినా సరే రోడ్లు అవుతున్నాయి, ఏ ఊరు వెళ్ళినా డ్రైనేజ్ అవుతున్నాయి, ఏ ఊరు ఉంటుంది. కానీ అలాంటి నాయకుడిని ఎక్కడికి వెళ్ళినా నేను చూశానండి.
నేను వెళ్ళి చూశాను ఆయనకి, ఢిల్లీ వెళ్ళా. మనకి ఒకటి ఉంటుందంటే దూర కోణలు, మనకి ఆయన గురించి మనకు తెలియదు. ఎవరో ఇంకొక కేంద్ర మంత్రి అయితే ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు ఆ బాధ తెలుస్తుంది ఎవరికైనా సరే. గతంలో మీ నాలుగు మనసు కూడా కేంద్ర మంత్రి అయ్యారు కదా, మరి ఏం చేశారో మీకు చూపించండి ఒకటి. ఆయన అభివృద్ధి ఏంటి, ఆయన కార్యక్రమాలు ఏంటి, ఆయన తెచ్చినప్పుడు ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం గురించి తెలుసుకోవాలి. ఆల్రెడీ జూన్ నెలలో ఆయన ఓపెన్ అవుతుంది. మనకి ఆయన ఓపెన్ అయిన తర్వాత మనకి ఎంత దగ్గరలో అవుతుందో ఒకసారి ఆలోచించండి. అదే పలాస కార్గో ఎయిర్పోర్ట్ చూడండి. ఆయన అభివృద్ధి బాటలో నడుస్తుంటున్నప్పుడు మనం ఇలాంటి పనికి మాని బురదలు రాసుకొని ఇలా రాసుకోవడం కదా, గర్వించాలి. అందుకే ప్రజలు ఉన్నారు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారత్. మన నాయకుని పోడండి అయ్యా. రాజకీయాలకు అతీతంగా ఎందుకు మనం మాట్లాడాలి? అంత ఎదుగుతున్న నాయకుడు చూసి మనం ఎందుకు వారం లేకపోవడం? మన నాయకుని పొగడండి, అంతేగాని మీరు చెయ్యరు, మీరు చెయ్యనవరు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పనా? 2014, 2019 మధ్యలో మన ఆమదాల రోడ్డు మనం ప్రారంభం అయిపోయిన తర్వాత, వచ్చే స్టార్ట్ అయిన తర్వాత మన ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వం వచ్చింది, మన దురదృష్టం లేదు. వచ్చిన తర్వాత మీరు 2019, 2024లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీరు ఏం చేశారు? ఎంతమంది ప్రాణాలు పోయారు? కానీ మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరేమో మీ నాయకులు మీరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రోజుల్లో హ్యాపీగా వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే కొత్త రోడ్ నుంచి ఆంధ్రప్రదేశ్, అది ఒక్కటి మొత్తం చాలదా? ఎన్నో ఏళ్ళుగా ఉన్న పెండింగ్లు ఎన్నో పనులను చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రచక్రాలపై వెళ్తుంది. మీరు చేసిన అప్పులు కొట్టి కడుతున్నారు, ప్రభుత్వం వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వెళ్తుంది. ఆయనకి వాళ్ళతో సమానంగా మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, మన కేంద్ర మంత్రి ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ సమతూకంతో వెళ్తూ ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో కూడా అభివృద్ధి బాటలో వెళ్తుంది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం కానీ, ఇలాంటి తప్పుడు వివాదాలు చేయడం కానీ చాలా తప్పు. మానుకోవాలి. నేను చెప్తున్నాను, మీకే చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలో చెప్తున్నాను. మీ నాయకులు అప్పుడు 2019, 2024 ఉన్న మీ నాయకులు, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే, కొన్ని విలేజ్లు అయితే రోడ్లు వేయలేదు. నాయకుల రోజులు మీకు ఉన్నాయి, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి వెళ్ళండి. ఇప్పుడు ఆ రోడ్లన్నీ అవుతున్నాయి. అడగండి ఒకసారి. ఎన్నో కుంటిపత్ర వెళ్ళారు, కుంటిపత్ర రాని ఒకటి ఆపిస్తారు. ఎందుకైనా మీరు 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసుకోలేకపోయారు, 5 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి పని చేయలేకపోయారు. మరి ఇంకేం చెప్పాలి? ఇంకా మీ గురించి ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని ఏదో ప్రయత్నించినట్టు ఉంటుంది. మీరు మానుకోవాలి. మా గురించి కూడా మీకు చెప్తున్నా, ఒక వాస్తవం చెప్తున్నాను. అలాంటి నాయకులు మళ్ళీ మాకు రారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు లాంటి నాయకులు 3 సార్లు మీరే చెప్పారు దశాబ్దాల కాలంగా ఉన్నారని. దశాబ్దాల కాలంగా ఉన్నారు. ఎంత అభివృద్ధి చేశారో మేము చెప్తాం. మీరున్నది మీరేం అభివృద్ధి చేశారో రండి ఒకసారి డిబేట్కి. అంతేగాని ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేయడం కానీ, తప్పుడు విధాలు చేయడం కానీ దయచేసి మానుకోవాలి. అది మీ విజ్ఞతగా విడిచిపెట్టాలి.